మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా సోమవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నందున భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో దీనికి మంతా అని పేరు పెట్టే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో వర్షాల తీవ్రత కొనసాగుతుందని ఏపీ ఎస్టీఎంఏ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఆడ బయట ఈస్ట్ కానీ లేకపోతే అక్కడ రైల్వే స్టేషన్ కాడ అండర్ బ్రిడ్జ్ కానీ